ఈరోజు ఈ ఐసోలేషన్‌లో మీకు ఆల్రెడీ తెలిసిన ఒక వ్యక్తిని ఇంకోసారి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి ప్రధానమైన కారణం మనందరం ఈ ఐసోలేషన్ ఒక బరువుగానో, ఒక ఫోర్స్‌గానో, ఒక బలవంతంగానో తీసుకుంటాం. చాలాసార్లు సివిల్స్ ప్రిపరేషన్‌కి, మనం కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి ఐసోలేషన్ ఎంత అవసరమో అర్థం చేసుకోలేం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీరందరూ వినే ఉంటారు. అక్షయ్ కుమార్ ఐపీఎస్ అని. తను సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు దాదాపు 1.5 ఇయర్ ప్రపంచాన్ని ఎక్కువ చూడలేదు. ఎక్కడన్నా నడిస్తే అశోక్ నగర్ వీధుల్లో తన అత్యవసరమైన పనికి నడిచేవాడు. అంతకు మించి ఇంకొక పని చేసేవాడు కాదు. మనకి ఇప్పుడు ఎలా కనిపించినా అప్పుడు మాత్రం ప్రిపరేషన్‌లో చాలా సిన్సియర్‌గా, డెడికేటెడ్‌గా కంప్లీట్ ఐసోలేషన్‌లో ఉండేవాడు. ఒకసారి ఇందాక ఫోన్ చేస్తాను నేను అడిగాను. 2 నిమిషాలు ఈ ఐసోలేషన్‌లో యాస్పిరెంట్స్ ఏం చేయాలో చెప్పు అని. తను ఒక వీడియో క్లిప్పింగ్ పంపించాడు. మీకు అది వాయిస్ సరిగా లేకపోయినా కొంచెం అర్థం చేసుకుని ఎక్స్క్యూజ్ చేయండి. తను ఛత్తీస్గఢ్‌లో ఉండి, పాట్రోలింగ్‌లో ఉండి, నేను ఫోన్ చేయంగానే స్టేషన్‌కి వెళ్ళి ఈ వీడియో పంపించాడు. హలో ఎవ్రీవన్, నాకు ఒక 1 అవర్ ముందు మేడం ఫోన్ చేసింది, వాళ్ళతో మేడం చేసి పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు, ఇన్స్టిట్యూట్ కూడా బంద్ అయిపోయింది, క్లాస్ ఏం రన్ అవ్వట్లేదు, నాకు ఒక చిన్న వీడియో బయట కావాలబ్బని ఇది కొంచెం వాళ్ళు మోటివేట్ చేయడానికి అని చెప్పింది. నేను ఎందుకంటే మీ ప్రాసెస్లో నేను కూడా ఆల్రెడీ పాస్ అవుట్ అయ్యాను కాబట్టి నాకు ఏమంటే నేను ఎస్ అని చెప్పేసాను. ఇప్పుడు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఈ టైంలో ఏప్రిల్ మే టైంలో, ఎందుకంటే ఎగ్జామ్ ఆల్రెడీ దగ్గరకు వస్తుంది కాబట్టి మీరు ఈ 2 months మోస్ట్లీ టెస్ట్ సిరీస్ మీద స్పెండ్ చేయడం నాకు కొంచెం వైజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అదే పని చేశాను. మా ఏప్రిల్లో మేలో 2 months ఎవ్రీ డే ఒక టెస్ట్ రాయండి, దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని 4 to 5 hours టెస్ట్ సిరీస్ మీద స్పెండ్ చేయండి. ఎందుకంటే యూపీఎస్సీ ఆల్రెడీ దగ్గరకు వస్తుంది కాబట్టి 60 days ఉంది కాబట్టి మీరు ఎన్ని టెస్టులు రాస్తే అంత బాగుంటుంది. మీకు ఎగ్జామ్ మీకు యూపీఎస్సీ ఏ రోజు ప్రిలిమ్స్ మీరు రాస్తారో అది మీకు కొత్తగా అనిపించదు. మీరు ఆల్రెడీ ఒక 100 ఎగ్జామ్స్ రాసి ఉంటే మీకు అది ఈజీగా అయిపోతుంది. ఆ స్ట్రాటజీలు ప్లాన్లు ఏమేమి వేసుకుంటారో అదంతా మీ ఇష్టం, మీ పర్సనల్, అది నేను చెప్పిన దాని గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు, అది మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నన్ను అడిగితే. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆల్రెడీ కరోనా పీరియడ్లో ఏమవుతుందంటే కొత్త న్యూస్ ఏం రావట్లేదు, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావట్లేదు, కొత్త లాస్ ఏం ఎవరు పార్లమెంట్ కానీ స్టేట్ అసెంబ్లీ కానీ ఎవరు పాస్ చేయట్లేదు. సో మీకు అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకంటే 70 to 80% పేపర్ మొత్తం కరోనా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు దాన్ని ఎలిమినేట్ చేసేసి ఇంకా వేరే కరెంట్ అఫైర్స్ కొత్తగా కూడా ఏం రావట్లేదు కాబట్టి ముందు చదివింది రివైజ్ చేయడంలో ఎక్కువ పెట్టుకోండి. ఒకటి. రెండోది ఏంటంటే బయటికి వెళ్ళగానే అనవసరంగా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. బయటికి వెళ్తే పోలీసులు అంటున్నారు, అవన్నీ పక్కన పెడితే మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకోండి. అండ్ బయటికి ఒకవేళ ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం బయటికి వెళ్ళాలంటే మాస్క్లు అవి వాడండి, గ్లౌజ్లు అవి వాడండి. అండ్ దయచేసి బయటికి వెళ్ళదు, పోలీసులు కొడుతున్నారు తెలుస్తుంది. ఇంట్లో ఉండండి, మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే మీకోసం పనిచేస్తున్న రోజు 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు. ఎక్కడైనా సరే, ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే, ఇక్కడ ఛత్తీస్గఢ్ అయినా సరే, ఏ పోలీస్ సిస్టమ్ తీసుకున్నా మీరు అంతే వర్క్ చేస్తున్నాం అందరం కలిసి. సో కొంచెం కోఆపరేట్ చేయండి. మీరు బాగా కోఆపరేట్ చేస్తే అంత తొందరగా ఇది పోతుంది. సో ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి అందరూ కలిసి. సో డిమోటివేషన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.